హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్. అందరూ బాగున్నారా? అందరికీ అయితే విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో అయితే ఏంటంటే ఉగాది రోజు నేనైతే చిన్న వ్లాగ్ లాగా అయితే షూట్ చేశాను. అందరూ చేస్తూ ఉంటారు కదా, నాకు ఎందుకో చేయాలనిపించింది. నాకైతే రెగ్యులర్గా అలారం పెట్టుకొని లేవడం అయితే అలవాటు. ఆటోమేటిక్గా మెలకువైతే వచ్చేస్తుంది, కానీ నాకు అదొక అలవాటు అన్నమాట, అలారం పెట్టుకోవడం. మీకు కూడా అలవాట? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా ముగ్గు అయితే ఎట్లుందో చెప్పండి. ఫస్ట్ అయితే ఉగాది రోజు బయట అయితే వాకిలి అంటే గచ్చు కడిగేసి అయితే ముగ్గు పెట్టుకున్నాను. ఆ తర్వాత మన ఇంటి ముందు కూడా గచ్చు కడిగేసి అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. వేపకు పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందైతే ముగ్గు వేసుకున్నాను. చూడండి నా ముగ్గు బాగుందా చెప్పండి తప్పకుండా. వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు, నాకు బాగా నచ్చింది. అందుకే అట్లా చిన్న క్లిప్ కూడా తీసుకున్నాను. సో బయట పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయినా, ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా. పూజ కూడా చేసేసుకుందాం, వచ్చేయండి మీరు నాతో. సో చూశారు కదా, ఇక్కడ వరకు అయితే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు, చాలామంది భగవంతుడి ముందు మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసి అయితే మొక్కుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడు కానీ మనం కళ్ళు తెరిచి ఆ భగవంతుడిని ప్రశాంతంగా చూస్తూ ఎంతో ఆనందంతో మనమైతే మొక్కుకోవాలి. కళ్ళు అయితే మూసుకొని ఎప్పుడు అయితే అస్సలే మొక్కుకోవద్దు. తర్వాత దేవుడికి అయితే ఒక కొబ్బరికాయ అయితే కొట్టేశాను, ఎందుకంటే కొత్త సంవత్సరం కదా, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి తప్పకుండా ఒక కొబ్బరికాయ అయితే నేను కొట్టాను. ఆ కొబ్బరికాయ మనం ఉగాది పచ్చడిలోకి వాడతామన్నమాట. సో ఇక్కడితో అయితే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టి మొక్కుకొని మనం కూడా తినేద్దాము. ఆ ఉగాది పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉగాది అంటేనే షడ్రుచులు కాబట్టి దానికోసం కావాల్సినవి తీపి, వగరు, చేదు, పులుపు ఇవన్నీ అయితే రెడీ చేసుకొని మనమైతే పెట్టుకోవాలి. తీపి కోసం అయితే నేను అక్కడ బెల్లం అయితే తురుముకుంటున్నాను. ఫస్టే చింతపండు అయితే నానబెట్టుకున్న, కొత్త చింతపండు, అది కూడా పాత చింతపండు అయితే వాడద్దు, ఎందుకంటే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త మామిడికాయ, కొత్త చింతపండు అట్లా వెల్కమ్ చెప్పుకుంటూ వాడాలన్నమాట. తర్వాత చేదు కోసం వేప పువ్వులు, అలాగే వగరు కోసం మామిడికాయ కూడా తురిమి అయితే పెట్టుకుంటున్నాను. అక్కడైతే మామిడికాయ తీసుకొని దానిపైన ఉన్న పొట్టంతా అయితే తీసేసుకొని తురుముకుంటున్నాను. కొంచెం తురుముతో ఏంటంటే చిన్న చిన్నగా తినగలుగుతాం, అదే కొంచెం ముక్కలు కట్ చేసి వేస్తా అంటే అంతగా తినలేమన్నమాట. సో నేను ఎప్పుడు కానీ ఇట్లా తురిమే వేస్తాను. ఆ తర్వాత చేదు కోసం వేప పువ్వు కూడా క్లీన్ చేసుకుని అయితే నీళ్ళలో వాష్ చేసుకుని అయితే పక్కకైతే పెట్టుకున్నాను.
నాకైతే ఆ స్టీల్ బిందె చిన్నది పెళ్ళిలో అయితే మా మమ్మీ పెట్టింది. ఎప్పుడు ఉగాది పచ్చడి చేయాలన్నా దాంట్లోనే చేస్తూ ఉంటా. దానికైతే చిన్న తోరణం అయితే కట్టేసి పసుపు కుంకుమ కూడా పెట్టేసి చింతపండుల నుండి గుజ్జు అయితే తీసేసి కొంచెం వాటర్ అయితే పోసుకొని అందులో వేసేసాను. తర్వాత బెల్లం కరిగించుకున్న వాటర్ కూడా అందులో వేసుకున్నాను. తర్వాత మిరియాలు, కొంచెం కారం కోసం. అందరూ ఎండుమిర్చి కారం వాడతారు కానీ అస్సలు వాడొద్దు, మంచిది కాదు. ఎప్పుడు కానీ మిరియాల పౌడరే వాడాలి. బెల్లం, పులుపు, మిరియాల పౌడర్ అయితే ఆ బెస్ట్ కాంబినేషన్. తింటే అయితే చాలా బాగుంటుంది. తర్వాత మామిడికాయ తురుము, తర్వాత అయితే మనం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నా. కొంచెం సైంధవ లవణం కూడా యాడ్ చేసుకోండి, అంటే ఉప్పు. మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. వేప పువ్వు కూడా యాడ్ చేసుకున్నా. మొత్తం 6 రుచులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో అయితే పెట్టేసి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టేసి అయితే నేనైతే మొక్కుకున్నాను. ఆ తర్వాత ఉగాది పచ్చడి మా ఇంట్లో వాళ్ళకైతే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ అయితే మా వారికి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ మా అత్తయ్యకైతే ఇచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. అసలు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా టేస్ట్ చేసేసాను ఉగాది పచ్చడి. మన జీవితంలో లాగానే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, దుఃఖాలు, బాధలు అన్నిటి కలయికే ఈ ఉగాది పచ్చడి. ఎప్పుడు మనం ఒకేలాగా ఉండము. ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి మనం ఉండడమే ఈ ఉగాది యొక్క లక్షణం, అంటే దాని యొక్క మెసేజ్. బాధ వచ్చినా తట్టుకోవాలి, సంతోషం వచ్చినా తట్టుకోవాలి, కష్టాలు సుఖాలు వచ్చినా తట్టుకోవాలి, అంతే. ఇంకా అదంతా ప్రాసెస్ అంతా చేసిన తర్వాత నా కిచెన్ చూడండి ఎంత దారుణంగా అయితే అయిపోయిందో. మళ్ళీ తర్వాత అయితే నేను మొత్తం అయితే దాన్ని క్లీన్ అయితే చేసేసాను. చూసారా, మ్యాజిక్ లాగా క్లీన్ అయిపోయింది అని అనుకోకండి. మొత్తం క్లీన్ చేసేసి అయితే వీడియో అయితే తీస్తున్నా. సో ఇక్కడితో అయితే నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో నాకు వచ్చిన చిన్న వ్లాగ్ చూసి అయితే కామెంట్ చేయండి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.